నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మరియు కోవూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సమర్థతకు జగన్ అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం రాష్ట్రంలోని విద్యుత్ రంగమని అన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరెంటు కోతలు ఉండవని అన్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో 22 మిలియన్ల విద్యుత్ లోటు ఉంది. రోజుకు 9 నుండి 12 గంటలు విద్యుత్ కోతలు ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే తన అనుభవంతో విద్యుత్ కోతలే లేకుండా చేయడమే కాకుండా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేశారని అన్నారు. ఇది ఎక్కడైనా ఉందా? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వాడుకున్నటువంటి 9 సంవత్సరాల క్రితం వాడుకున్నటువంటి విద్యుత్తుకి ఈరోజు బిల్లులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతేకాదు ఈరోజు బిల్లు టారిఫ్ ప్రకారం బిల్లు ఒక వినియోగదారుడికి 300 వస్తే ఈరోజు ట్రూప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, కస్టమర్ ఛార్జీల పేరుతో మరో 300 అది అదనంగా బిల్డింగ్ వస్తున్నట్టు పరిస్థితులు చూస్తున్నాం. గత నెలలో 400 వచ్చిన వాళ్ళకి ఈరోజు 700, 800. గత నెలలో 1000 రూపాయలు వచ్చిన వాళ్ళకి ఈరోజు 2000. గత నెలలో 3000 వచ్చిన వాళ్ళకి ఈరోజు 6000. దాదాపుగా రెట్టింపైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అయినా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు బాదుడే అని చెప్పేసి. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏమని పేరు పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులపైన 18,000 కోట్ల రూపాయలు భారం మోపడమే కాకుండా ఈరోజు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. ఒకవైపు ఉక్కపోత, విపరీతమైన ఎండలు, మరోవైపు విద్యుత్ కోతలతో ఈరోజు ప్రజలందరూ కూడా సతమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గతంలో మన ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడైనా రిపేర్ల పేరుతో కానీ మరే పేరుతో కానీ ఎక్కడన్నా విద్యుత్ కోతలు విధించాలంటే ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఫోన్ ద్వారా ఈరోజు పలానా సమయంలో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు మీ ప్రాంతంలో విద్యుత్ ఉండదని తెలియజేసి విద్యుత్ తీసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో రోజు 1-2 గంటలు తీసేయటం, అదేవిధంగా ఏ సమయంలో ఎప్పుడు తీస్తారో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్టులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేస్తే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో ఒక యూనిట్ విద్యుత్ ₹4.76 ఉత్పత్తి అవుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ కానీ ఇతరత్ర థర్మల్ స్టేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు వాటిని పనికి రాకుండా చేసి ఈరోజు ప్రజలకు అవసరం ఉందని చెప్పి దాదాపు ₹16 వంతున ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి వస్తే ఆయన కమిషన్లు రావు కాబట్టి ప్రైవేటు దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఆయన కమిషన్లు వస్తాయి కాబట్టి ప్రభుత్వ విద్యుత్ సంస్థలని నిర్వీర్యం చేసి ఈరోజు ₹16 యూనిట్ వంతున ప్రైవేట్ రంగంలో కొనుగోలు చేసి ఆ భారాన్ని అంతా కూడా ట్రూప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపైన వేస్తుంటే ఈరోజు మనందరం కూడా బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన కమిషన్ల కక్కుర్తి కోసం ఆయన అసమర్థతతో ప్రభుత్వ విద్యుత్ సంస్థ నిర్వీర్యం కావడం వల్ల ప్రైవేట్ రంగంలో ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నందువల్ల ఆ భారాన్ని అంతా కూడా ఈరోజు మన వినియోగదారులుగా